ప్రో కబడ్డీ సీజన్ 12 డే 1 ఆక్షన్లో పాల్గొనబోయే టాప్ ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ టాప్ ప్లేయర్స్లో తెలుగు టైటన్స్ ఎవరిని బై చేసే ఛాన్స్ ఉందో కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా తెలుగు టైటన్స్ ఈసారి ఎవరిని బై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికంటే ముందు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో పాల్గొనబోయే టాప్ ప్లేయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 1 ప్లేస్లో పర్దీప్ నర్వాల్, నెంబర్ 2 పవన్ శరావత్, నెంబర్ 3 విజయ్ మాలిక్, దేవాంగ్ దలాల్, శివం సిండే, అర్జున్ జైస్వాల్, సచిన్ తల్వార్, నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్, ఆసు మాలిక్, మహమ్మద్ రిజసా, గుమాన్ సింగ్, భరత్ హుడా, ఫజల్ అట్రాచలి, మనేందర్ సింగ్. సో అందరి వాళ్ళు అయితే వీరిపైన ఉంటాయి. సో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ కోసం అయితే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు టైటన్స్ వాళ్ళకున్న టాప్ 3 రైడర్స్ని అయితే ఈసారి ఆక్షన్లోకి విడిచిపెట్టేశారు. కాబట్టి ఈసారి ఆక్షన్లో తెలుగు టైటన్స్ ఎవరిని బై చేస్తుంది అనే ఎగ్జైట్తో వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి తెలుగు టైటన్స్ యంగ్ ప్లేయర్ని ఎక్కువగా టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ వాళ్ళ కోచ్ అయితే అనౌన్స్ చేశారు ఈసారి ఎక్కువగా మేము యంగ్ ప్లేయర్ని పైన ఫోకస్ చేస్తామని. సో ఖచ్చితంగా ఈ అభ్యం కోడ్ యూజ్ చేస్తే మాత్రం విజయ్ మాలిక్ని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో ఫస్ట్ బిడ్డింగ్ అయితే ఇరాన్ ప్లేయర్తో స్టార్ట్ చేస్తారు. సో మహమ్మద్ రిజా అలాగే ఫజల్ అట్రాచలితో ముందైతే స్టార్ట్ అవుతుంది. సో వీరిద్దరు తర్వాత అలా పవన్ కుమార్ శరావత్, నవీన్ ఎక్స్ప్రెస్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.